నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు మనం క్లాస్‌లో సెంటెన్సెస్‌ని మార్చడం అంటే నిర్దేశాత్మక వాక్యం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యంగా మార్చడం. దాన్ని ఆంగ్లంలో ఇంటర్‌చేంజ్ ఆఫ్ అసర్టివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే విధానాత్మక వాక్యము లేదా నిర్దేశాత్మక వాక్యము దీన్ని ప్రశ్నార్థక వాక్యంగా ఎలా మారుస్తారు? ఇది ఒక మార్క్ కొరకు పరీక్షలు అడుగుతారమ్మా. చూద్దాం సెంటెన్సెస్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అసర్టివ్ సెంటెన్స్ అమ్మా ఇది. ఇక దీన్ని ఇంటరాగేటివ్ ప్రశ్నార్థక వాక్యంగా ఎలా మారుస్తారో చూద్దాం. ఆర్ఎంట్ యు వేస్టింగ్ యువర్ టైం? దీన్ని రిటారికల్ క్వశ్చన్ కూడా అంటారమ్మా. రిటారికల్ క్వశ్చన్ అంటే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది అనమాట. ఇక సెకండ్ చూద్దామమ్మా. ద సీ ఈజ్ వెరీ రఫ్ అండ్ నాయిసీ. అసర్టివ్ సెంటెన్స్. ఇక దీని ఇంటరాగేటివ్ వచ్చేమవుతుంది? ఈజ్ ఇట్ ద సీ వెరీ రఫ్ అండ్ నాయిసీ? ఇంకోటి మూడో చూద్దాం. వెన్ కెన్ దేర్ గ్లోరీ ఫేడ్? ఇది ఇంటరాగేటివ్ ఇచ్చింది క్వశ్చన్ సెంటెన్స్. దేర్ గ్లోరీ కెన్ నెవర్ ఫేడ్. అసర్టివ్. అంటే దీంట్లో మరి ఎలా మార్చాలమ్మా? ఈ సెంటెన్స్ రాసుకోండి కూడా, కింద రూల్ ఉంది చెబుతాను. ఈ రూల్ ఏముంటుందమ్మా ఇక్కడ? ఇఫ్ ద అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాజిటివ్, ద క్వశ్చన్ సెంటెన్స్ షుడ్ బి ఇన్ నెగటివ్. ఇన్ ద సేమ్ వే ద అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ నెగటివ్, ద క్వశ్చన్ షుడ్ బి ఇన్ పాజిటివ్. చూడమ్మా, ఇక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చిన ప్రకారంగా ఒకవేళ అసర్టివ్ సెంటెన్స్ కనుక పాజిటివ్ ఉంటే, ఈ ఫస్ట్ సెంటెన్స్ మాదిరి అనమాట, ఇది పాజిటివ్ సెంటెన్స్ అయితే దాని క్వశ్చన్ వచ్చి నెగటివ్ ఉండాలమ్మా. అంటే క్వశ్చన్ లో నాట్, నెవరు, నో అన్న పదం వస్తుంది. అసర్టివ్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ నెగటివ్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే అలాగే ఒకవేళ ప్రశ్న గనక నెగటివ్ లో ఉంటే ఈ సెంటెన్స్ పాజిటివ్ లో ఉండాలి. అలాగే ఇంటర్చేంజ్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ అండ్ అసర్టివ్ సెంటెన్సెస్. ఏ విధంగా అయితే మనము అసర్టివ్ సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ చేశామో, అలాగే అసర్టివ్ సెంటెన్స్ ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా చేయొచ్చమ్మా. ఎలాగో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. అసర్టివ్ సెంటెన్స్ అమ్మా. ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకం ఏముంటాయి? ఆశ్చర్యార్థకం అంటే అమ్మో, అంటే సడన్లీ ఫీలింగ్స్ మనం ఏవైతే ఉంటాయో, ఒకేసారి ఏదైనా మనం చూసినప్పుడు, ఏదైనా వింత వస్తువు కానీ ఏదైనా చూసినప్పుడు మనము ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాం కదా, అది ఆశ్చర్యాత్మక వాక్యం. మరి దీంట్లో ఎలా ఉంటుందమ్మా? వాచ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ ఈజ్. అందమైన పుష్పాన్ని మీరు చూశారనుకోండి, ఏమంటారు అప్పుడు? మీరు మీ నోట్ నుండి అనుకోకుండా, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్, ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే అసర్టివ్ సెంటెన్స్ కి ఎక్స్క్లమేటరీ వాక్యంగా మార్చవచ్చు, ఎక్స్క్లమేటరీకి అసర్టివ్ గా మార్చవచ్చు అమ్మా. సెకండ్ చూద్దాం. హౌ లాంగ్ ద స్నేక్ ఈజ్. మీరు పోతున్నారు, నడుస్తూ పోతున్నారు, పాము కనబడ్డది, చాలా పొడుగుంది పాము. అది అప్పుడేమంటారు? వామ్మో, హౌ లాంగ్ ద స్నేక్ ఈజ్. ఇది హౌ లాంగ్ ద స్నేక్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అమ్మా ఇది. ఇక దాని అసర్టివ్ ఏమవుతుంది? ద స్నేక్ ఈజ్ వెరీ లాంగ్. అసర్టివ్ సెంటెన్స్. చూడండి అమ్మా, సెంటెన్స్ ని మనం ఎలా చేంజ్ చేస్తున్నాం ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ సెంటెన్స్ లో దిస్ ఈజ్, ఈ దిస్ అన్నదమ్మా ఇది సబ్జెక్ట్ అమ్మా. ఈ బ్యూటిఫుల్ అన్నది అడ్జెక్టివ్, ఫ్లవర్ నౌను. ఇక దీంట్లో ఏమొచ్చింది? వాటితో స్టార్ట్ అయిందమ్మా సెంటెన్స్. బ్యూటిఫుల్ ఈ అడ్జెక్టివ్ ముందు వచ్చింది, తర్వాత ఈ నౌన్ వచ్చిందమ్మా, ఈ సబ్జెక్ట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వర్బ్ వచ్చింది ఇక్కడ. ఈ విధంగా సెంటెన్స్ మారుతున్నాయి. ఇది కూడా అంతే. హౌ లాంగ్ ద స్నేక్ ఈజ్, ఈ లాంగ్ అనేది అడ్జెక్టివ్ అమ్మా, స్నేక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, నౌన్ సబ్జెక్ట్ పనిచేస్తుంది, ఈజ్ అనేది వర్బ్ అమ్మ. ఇక అసర్టివ్ ఏమవుతుంది? ద స్నేక్ ఈజ్, ఈ స్నేక్ అన్నది ఇక్కడ ఏదైతే ఉందో నౌను సబ్జెక్ట్, ఇక్కడ మొదట్లో వచ్చిందమ్మా, ఈజ్ వర్బ్, వెరీ లాంగ్ ఇది వచ్చి అడ్జెక్టివ్ అమ్మా. సో ఈ విధంగా అసర్టివ్ సెంటెన్సెస్ మరియు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మారుతాయి. కింద నేను రూల్ రాశానమ్మా, ఇది రాసుకోండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఏం రాశాను ఇక్కడ? ఆశ్చర్యార్థక వాక్యాలు హౌ లేదా వాట్తో మొదలవుతాయి.
అంటే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాట్ లేదా హౌతో మొదలైతాయమ్మా, ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత ఒకవేళ సెంటెన్స్ లో వాట్ కనుక ఉంటే వాటి తర్వాత ఏ ఆర్టికల్ వస్తుందమ్మా, గుర్తుంచుకోండి. హౌ కనుక ఉంటే హౌ తర్వాత ఏ ఆర్టికల్ రాదమ్మా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. వాట్ తర్వాత ఆర్టికల్ ఏ వస్తుంది, హౌ తర్వాత ఆర్టికల్ ఏ రాదు. హౌ లేదా వాటితో మొదలవుతాయి నెంబర్ 1. నెక్స్ట్ వాటి తర్వాత అంటే ఈ వాట్ హౌ ఈ తర్వాత ఏమొస్తుందమ్మా, అడ్జెక్టివ్, సబ్జెక్ట్ మరియు వర్బ్ వస్తాయి. అంటే ఈ విధంగా అడ్జెక్టివ్, సబ్జెక్ట్ మళ్ళీ వర్బ్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. చివరిగా ఎక్స్క్లమేటరీ మార్క్, ఇది ఆశ్చర్యాత్మక చిహ్నాన్ని సెంటెన్స్ చివరికి వస్తుందమ్మా, ఈ విధంగా ఇక్కడ వచ్చినట్లు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ రైట్ డౌన్, చదవండి, రాయండి, ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే నాకు మళ్ళీ క్వశ్చన్ అడగండి అమ్మా కామెంట్ బాక్స్లో, నేను మీకు ఆన్సర్ చెప్తాను. వెల్, ఇప్పుడు ఇంటర్చేంజ్ ఆఫ్ అఫర్మేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ అంటే సకారాత్మకమైన వాక్యము లేదా నిశ్చయాత్మకమైన వాక్యము. నెగటివ్ అంటే నకారాత్మక వాక్యము. అంటే వీటిలో మార్పులు ఎలా ఉంటాయో చూద్దామమ్మా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ అమ్మా. మరి నెగటివ్ ఏమవుతుంది, హీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ బాయ్. అంటే అఫర్మేటివ్ లో హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటే నెగటివ్ ఏమొస్తుందమ్మా, హీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ బాయ్. ఇది గుర్తుంచుకోండి అమ్మా, రూల్స్ లో చెప్తాను కూడా ఇంకా. నెక్స్ట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. అఫర్మేటివ్ వచ్చి ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ. అంటే ఈ సెంటెన్స్ లో ఎప్పుడైతే గుడ్ బాయ్ అన్నామో దీంట్లో బ్యాడ్ బాయ్ వచ్చిందమ్మా. అంటే ఈ అఫర్మేటివ్ లో ఉన్న అడ్జెక్టివ్ ఏది ఉందో దాని ఆపోజిట్ ఇక్కడ వచ్చిందమ్మా, బ్యాడ్. గుడ్ బ్యాడ్ అన్నమాట, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఫర్గెట్, రిమెంబర్ వచ్చిందమ్మా, అంటే ఆపోజిట్ వర్డ్స్. అంటే మీరు యాంటోనిమ్స్ ఏవైతే ఉంటాయో, ఆపోజిట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా చదవాలమ్మా. నెక్స్ట్ మూడవది ఐ వాజ్ డౌట్ఫుల్ ఆఫ్ ఇట్, అఫర్మేటివ్ సెంటెన్స్. ఇక దాని నెగటివ్ వచ్చి ఐ వాజ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. అంటే డౌట్ఫుల్, షూర్ ఇవి ఆపోజిట్ వర్డ్స్ అమ్మా. నెక్స్ట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, అఫర్మేటివ్ సెంటెన్స్. ద నెగటివ్ వచ్చి షీ ఈజ్ నాట్ ఎన్ అగ్లీ గర్ల్. ఈ విధంగా ఈ అఫర్మేటివ్, నెగటివ్స్ అనమాట. ఈ రూల్స్ రాసుకోండి అమ్మా, ఇంకా క్లియర్ అవుతుంది. ఒకటో రూల్ అమ్మా, అఫర్మేటివ్ వాక్యంలో అవును అని, నెగటివ్ వాక్యంలో కాదు అనే అర్థం వస్తుంది. ఇక రెండవది నెగటివ్ వాక్యంలో నో, నాట్, నెవర్ అనే పదాలని ఉపయోగించి అఫర్మేటివ్ వాక్యంలోని అడ్జెక్టివ్ యొక్క ఆపోజిట్ పదాన్ని వాడాలి. ఇదమ్మా మనం ఇప్పుడు ఇక్కడ చూసాం కదా. నెగటివ్ సెంటెన్స్ లో నాట్, నో, నెవర్ ఇలాంటి పదాలని వాడి ఈ అడ్జెక్టివ్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ అమ్మా, గుడ్, బ్యాడ్, ఫర్గెట్, రిమెంబర్ ఇటువంటివి వాడాలమ్మా. ఇది రెండవ రూలు. ఇక మూడోది ఏముంది ఇక్కడ, రెండు వాక్యంలో అర్థం మారకూడదు. అంటే ఈ రెండు సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అఫర్మేటివ్, నెగటివ్ వాటి మీనింగ్ అదే రావాలమ్మా, మీనింగ్ మారకూడదు. సో ఈ విధంగా అఫర్మేటివ్, నెగటివ్ మారుస్తారమ్మా. వీటి కొరకు మీకు ఆపోజిట్ అంటే యాంటోనిమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంటోనిమ్స్ మీకు బై హార్ట్ చేయాలమ్మా మీరు. వెల్ డియర్ ఫ్రెండ్స్, అంటే ఈరోజు మనము అఫర్మేటివ్, నెగటివ్, అసర్టివ్, ఇంటరాగేటివ్, అసర్టివ్, ఎక్స్క్లమేటరీ ఈ మూడు వాక్యాలు మనం నేర్చామమ్మా. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో మీ ప్రశ్నల్ని అడగండి, నేను మీకు సమాధానాలు ఇస్తాను. ఈరోజు ఇక్కడ ఈ క్లాస్తో ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.